పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. కారుణ్య మహోత్సవ సందర్భంగా మొదటి రోజు, అది కూడా గుడ్ ఫ్రైడే, పవిత్రమైన శుక్రవారం, యేసు కరుణా కిరణాల క్రిందికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ప్రోగ్రాం అంటే దేవునికి చాలా ఇష్టమైన ఒక ప్రోగ్రాం అని మీకు అనేక సార్లు చెప్పాను. అది యేసు ప్రభు కోరుకున్నటువంటి పండుగకు సిద్ధపడే రోజులు నవదిన ప్రార్థనలో మొదటి రోజు. ద నవీనా ఫర్ ద గ్రేట్ ఫీస్ట్ ఆఫ్ ద డివైన్ మర్సీ, ద ఫస్ట్ డే, దట్ టు గుడ్ ఫ్రైడే, ఫర్ గుడ్ థింగ్స్ టు హ్యాపన్. లెట్స్ ప్రే. ముందుకొచ్చి స్పాన్సర్ చేసిన వారు ఎస్ శౌర్యకి బ్రెయిన్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత, త్వరగా కోలుకోవాలని, అలాగే దేవుడు చేసిన మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, జ్ఞానం, దేవుని చిత్తం వారి కుటుంబంలో నెరవేరినట్లుగా, శ్రీకాంత్కి వీసా త్వరగా వచ్చినట్లుగా, సింధు ప్రియ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా, పార్ట్ టైం జాబ్ వచ్చినట్లుగా, ప్రణీత్ రెడ్డికి జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతగా, ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినట్లుగా, దివ్యకారుణ్యమూర్తి ప్రార్థన సహాయం కోరుచి ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు జడ్డ సుధాకర్ రెడ్డి మరియు జ్యోతి కుటుంబ సభ్యులు, బ్యూలా, సాత్విక్, సంజీవ్ కుటుంబంలో దివ్యకారుణ్యమూర్తి ద్వారా పొందిన మేలులకు బట్టి కృతజ్ఞతగా, జ్ఞానరాజు ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. పామిశెట్టి అగస్టిన్కి ప్రభు సంపూర్ణ స్వస్థత దయచేసినందుకు కృతజ్ఞతగా, దివ్యకారుణ్యమూర్తి పేరిట, యేసు తిరుహృదయం పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. శైలజ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, రుత్విక్ మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎన్ రాకేష్ ఉద్యోగంలో సక్సెస్ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం శౌరయ్య మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా, సంపూర్ణ స్వస్థత కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఉపేందర్కి క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థత, త్వరగా కోలుకోవాలని, కరుణామూర్తి కారుణ్య కిరణాలలో క్యాన్సర్ కణాలు కాలిపోనట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మిస్సెస్ ఆగ్నెస్ క్రిస్టోఫర్, ఓయ్ రేవతి, జెసికా కుటుంబంపై ప్రభు చూపిన ప్రేమ కరుణను బట్టి కృతజ్ఞతగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, వారు చేయు ప్రతి పనిలో దేవుడు తోడై ఉండి ముందుకు నడిపించినట్లుగా, పనులన్నింటిలో విజయం చేకూరాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నటువంటి నవదన ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ ఉద్దేశములన్నింటినీ ప్రభు ఆలకించమని ఈరోజు మరి ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే ఆర్ షాన్వి మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జోగా శ్రీనివాస్ నాలుగు కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, డాక్టర్ ప్రియాంక వివాహ విషయంలో ఆటంకాలు తొలగిపోయి త్వరగా వివాహం జరుగునట్లుగా, డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఎం ఝాన్సీ రాణి కుటుంబం కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం, మంచి జీవిత భాగస్వామ్యం కొరకు, కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. గోపు సునంద, విక్రమ్ రెడ్డి తలంపులు నెరవేరినట్లుగా, పీటర్ రెడ్డి బంగారు భవిష్యత్తు కొరకు, దేవుని దీవెనల కొరకు, ఎస్ఎస్సి ఎగ్జామ్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా, పరిశుద్ధ ఆత్మ వరములు ఫలముల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మ అనిల్ జోసఫ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, ఫ్రాన్సిస్కి ఐటీ జాబ్ వచ్చినట్లుగా, మేరీ శ్రేయ మంచి చదువుల కొరకు, ప్రభు శ్రమల నుండి ఉత్థానమయ్యే కాలమున వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుండి ఉత్థానం మౌతామని విశ్వసిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మీ విశ్వాసాన్ని ప్రభు మెచ్చుకొని దీవించునుగా. అలాగే ఫాదర్ సిరిల్, ఫాదర్ క్రిస్తురాజ్, ఫాదర్ రవి మరియు కేంద్రంలోని గురువులందరి మంచి ఆరోగ్యం, అలాగే రమాదేవి, విక్రాంత్ మంచి ఆరోగ్యం, కోర్టు కేసులో నుండి విడుదల, ఐఏ ఆర్డర్ అనుకూలంగా వచ్చినట్లుగా, నవీన్ కుటుంబం బంధకాల నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అర్బుదమేరి కుటుంబం కృతజ్ఞతగా, బిజినెస్లో అభివృద్ధి, దీపక్ కుమార్ ఎగ్జామ్లో మంచి మార్కులతో విజయం సాధించినట్లుగా, ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు తోడుగా ఉండినట్లుగా, మరియ ఫాతిమా, బసంత, కిషాన్ మంచి ఆరోగ్యం, జాక్లిన్ మంచి ఆరోగ్యం, అలాగే వృద్ధులందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. పరీక్షలు రాస్తున్న పిల్లల కోసం ప్రార్థిస్తాం. నవదిన ప్రార్థనలో 9 రోజులు పాల్గొనే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. రోజు ఒక ఉద్దేశమును ప్రభు చెప్పమన్నాడు. ఈరోజు ఉద్దేశమును కూడా ప్రభునికి అర్పించుదాం. ప్రభు సందేశము మొదటి రోజు నవదిన ప్రార్థన. ఈరోజు సకల మానవ జాతిని ముఖ్యముగా పాపాత్ములందరినీ నా యొద్దకు తోడుకొని రండు, వారిని నా దివ్య కారుణ్య సముద్రంలో ముంచివేయండి. ఈ విధమున తప్పిపోయిన అట్టి ఆత్మల వలన
నాకు కలిగిన తీవ్ర వ్యధ నుండి మీరైనను నాకు ఊరట నొసగుడు అంటున్నాడు. మీరైనా నన్ను అర్థం చేసుకుని వాళ్ళందరినీ తీసుకురమ్మని పిలుస్తున్నాయి. మొదటి రోజు, మికిలి నెనరుగల యేసువా, మా ఎడల కరుణను క్షమను కనపరచువారా, మేము మీ మితిలేని మంచితనముపై పెట్టిన గట్టి నమ్మకమును బట్టి కట్టుకొనిన పాపములను పట్టించుకొనక మమ్ము తప్పిపోనీయక మీ కనికర హృదయ నివాసంలోనికి రప్పించుకొనండి. మీ ప్రేమ వలన పవిత్రాత్మతోనూ పితతోనూ ఏకమై ఉండు దివ్య యేసువా, ఈ మనవిని మాకు దయచేయండి. నిత్యుడగన తండ్రి, సకల మానవ జాతిపై ముఖ్యముగా దీన దోషాత్ములపై మీ కరుణ కటాక్ష వీక్షములు ప్రసరించండి. అందరికీ యేసు దయాపూరిత హృదయ అంతరంగంలోనికి ఆకర్షించండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమలను చూచి మాకు దయ చూపండి. ఇందువలన సర్వశక్తిమల మీ దివ్య కారుణ్యమును సర్వదా పొగడి సుదింతుముగాక. ఆమేన్. ఎంత బాధతో ప్రభు చెప్తున్నాడో అర్థం చేసుకుని పాపాత్ములందరినీ ఈ దినమున ప్రభునకు ప్రత్యేకంగా అర్పించుకుందాం. ప్రార్థన మొదలు పెడతాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతరణిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరోత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పేతురు అన్నాడు, మేము ఎవరి వద్దకు వెళ్ళగలము స్వామి? నీ దగ్గరే సత్యము జీవము గల మాటలు ఉన్నాయని. చివరి వరకు చూడండి, యేసు ప్రభు జీవపు మాటలే పలికాడు. నిర్జీవపు మాటలు నోటి నుండి రాకుండా కాపాడుకున్నాడు. ఆ వేదన మధ్యలో ఈరోజు మనమందరము మరి పవిత్ర శుక్రవారం సిలువ నుండి దీన్ని నేర్చుకోబోతున్నాం. లాస్ట్ మినిట్ ఆల్సో హీ కెప్ట్ ఆన్ స్పీకింగ్ ద వర్డ్స్ ఆఫ్ లైఫ్ గివింగ్ వర్డ్స్. ప్రభువా, ఈ 7 మాటలను వాక్యమును మేము ధ్యానిస్తున్నప్పుడు ఒక్కొక్క గుర్తులో దాని కొరకై ఏ ఉద్దేశము కోసం మాట్లాడావో అవన్నీ జరుగునుగా. లూకా 23:34 మొదటి దేవుని యొక్క సిలువ నుండి పలికిన ఆ మాట, తండ్రి
వీరు చేయునది ఏమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపు. అంటే అన్నీ తెలిసే చేశారు, మంచి తెలివి గల వాళ్ళు అందరూ, అయినా దాచిపెడుతున్నాడు వాళ్ళ పాపాలను, మన్నించమని కోరుతున్నాడు. ఈరోజు మనం ఎవరెవరిని మన్నించాలో వాళ్ళందరినీ ఒకసారి గుర్తిస్తాం. ఎందుకంటే క్షమించకుండా ఉంటే పరలోకం తెరవబడదు. మన్నిస్తాం, ప్రేమిస్తాం. ఆయనతో పాటు సిలువలో మనందరినీ కొట్టి చంపిన వార్తలను, ఆ వేదన దుఃఖములను భరించలేక బాధపడి వాళ్ళ మీద ఉన్న ద్వేషాన్ని ఈరోజు ప్రభువునికి అర్పించుకుంటూ మన్నిస్తాం, ప్రేమిస్తాం, మన్నింపు పొందుదాం, పాడుదాం. ధ్యానించే చుట్టిని సిలువపై పలికిన విలువైన నీ మాటలు. Forgive them, Father, for they do not know what they are doing. The first word, Luke 23:34, we reflect today. ధ్యానించుచుంటిని సిలువపై పలికిన విలువైన నీ మాటలు. ధ్యానించుచుంటిని సిలువపై పలికిన విలువైన నీ మాటలు. ప్రాణాత్మలను సేదదీచు జీవ ఊటలు, ప్రాణాత్మలను సేదదీచు జీవ ఊటలు. మోక్షమునకు చేర్చు బాటలు, మోక్షమునకు చేర్చు బాటలు. పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా. పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా. ధ్యానించుచుంటిని సిలువపై పలికిన విలువైన నీ మాటలు. తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు, వీరిని దయతో క్షమించుమో. తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు, వీరిని దయతో క్షమించుమో. అని ప్రార్థన చేసావా బాధించే వారికై, అని ప్రార్థన చేసావా బాధించే వారికై. శత్రువులను ప్రేమించుట నేర్పుటకై, శత్రువులను ప్రేమించుట నేర్పుటకై. ధ్యానించుచుంటిని సిలువపై పలికిన విలువైన నీ మాటలు. మన పాపాలను మన్నించిన దేవుని వలె ఇతరుల పాపాలను మన్నించుటకై ఈ గుర్తులో ఆ శక్తిని దయచేయమని ప్రార్థిస్తాం. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ రెండవ మాటలో నాకు రెండు విషయాలు నిజంగా హృదయాన్ని హత్తుకునే మాటలు. ఒకటి, నన్ను జ్ఞాపకం చేసుకొని ఏడుస్తాడు మంచి దొంగ లాస్ట్ మినిట్లో. దేవుడు జ్ఞాపకం చేసుకొని నేడే నీవు నాతో పరలోకంలో ఉంటావని ఆ రెండవ మాట. ప్రభువా, ఈరోజు నీవు చనిపోయిన రోజు. అందరూ కూడా అన్ని చోట్లలో ప్రార్థనలు జరుగుతున్నాయి, కానీ నిజంగా ఈరోజు పరలోకాన్ని తెరుస్తున్న దాన్ని ప్రజలు చూసేటట్టు ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హీ రిమెంబర్డ్ us. Yesterday he told us, do this in remembrance of me. Today he is telling, I do remember you. I will not forget you. నిన్న జ్ఞాపకం చేసుకోమన్నాడు, ఇప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. లూకా 23:43. ప్రార్థనతో పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా. ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. ప్రాణాత్మలను చేదదీచు జీవముట్టలు, ప్రాణాత్మలను సేదతీర్చు జీవముట్టలు, మోక్షమునకు చేర్చు బాటలు, మోక్షమునకు చేర్చు బాటలు. పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా. ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. నేడే నాతోను పరదైసులో నీ ఉందువు, నిశ్చయముగా ప్రవేశింతువు. నేడే నాతో పరదైసులో ఉందువు, నిశ్చయముగా ప్రవేశింతువు. అని మాట ఇచ్చావా దొంగ వైపు చూచి, అని మాట ఇచ్చావా దొంగ వైపు చూచి, అధికారముతో పాపిని రక్షించి, అధికారముతో పాపిని రక్షించి. ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. మనలను కూడా జ్ఞాపకం చేసుకోమని, పరలోకమును తెరవమని ఈ పవిత్ర శుక్రవారం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కుటుంబ జీవితం మొత్తం ఒక్కసారిగా సిలువ క్రింద బాధ్యత వహించిన ఆ జీవితాన్ని చూపిస్తున్నాడు యేసు ప్రభు. ఒకవైపు తల్లిని చూసి కుమారుని, ఇంకొక వైపు కుమారుని చూసి తల్లిని ఆ బాధ్యతను అప్పచెప్తున్నాడు. ఈరోజు మనకు ఇచ్చిన బాధ్యత చాలా గొప్పది. మాలాంటి గురువులకు మీలాంటి బిడ్డలను దేవుడు బిడ్డలుగా ఇచ్చాడు. తాత అయినా మమ్మల్ని మీరు ఫాదర్ అంటారు. అలాగే మీకు పిల్లల్ని ఇచ్చాడు. బాధ్యతలు ఎలా చేస్తున్నామని ధ్యానించుకుందాం. ఇలా ఉంటే నేను నా బిడ్డలు ఏమవుతారు అని దైవ భయం పట్టించే గొప్ప బాధ్యతను గుర్తించే టైం యేసు సిలువ క్రింద ఉన్న తల్లిని చూస్తున్నాడు. అమ్మా, నేను నిన్ను అనాథగా వదిలిపెట్టనని ఆమెకి తన ప్రియ శిశువుని ఇచ్చిన, అలాగే ప్రియ శిశునికి తల్లిని ఇచ్చి ఇంకా కొంతసేపట్లో చనిపోయే యేసు ప్రభు ఆ టైంలో గుర్తించాడు తన తల్లిని. యోహాను 19:26-27లో ఆ దాన్ని మనం చదువుతున్నాం. దీనినే పాటగా పాడబోతున్నాం. John 19:26-27 Jesus offered his dear mother to his dear disciple. He can't simply give to anybody like that and go. He loved her and he saw to that she will be entrusted to the right person. And that mother to whom all of us are given, this is your son, this is your daughter. రేపటి దిన ఒక చక్కటి పాటను మనం పాడదాం. వ్యాకుల మాతవమ్మ, త్యాగశీలివమ్మ అని చెప్పేసి ఈరోజు తల్లిని మళ్ళొకసారి తలంచే టైం, కుటుంబ బాధ్యతను స్మరించే టైం. పాడదామా ప్రేమణ సహోదరి సహోదరులారా? ధ్యానించుచుంటిని సిలువపై పలికిన విలువైన నీ మాటలు, ధ్యానించుచుంటిని సిలువపై పలికిన విలువైన నీ మాటలు, ప్రాణాత్మలను సేదదీర్చు జీవ ఊటలు, ప్రాణాత్మలను సేద తీర్చు జీవ ఊటలు, మోక్షమునకు చేర్చు బాటలు, మోక్షమునకు చేర్చు బాటలు, పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా. ధ్యానించుచుంటిని సిలువపై పలికిన విలువైన నీ మాటలు. ఇదిగో నీ తల్లి, ఇతడే నీ కుమారుడు, కష్టము రానీయకు ఎప్పుడు. ఇదిగో నీ తల్లి, ఇతడే నీ కుమారుడు, కష్టము రానీయకు ఎప్పుడు. అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను, అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను, తెలియచేయ కుటుంబ ప్రాధాన్యతను, తెలియచేయ కుటుంబ ప్రాధాన్యతను.
ధ్యానించుచుండిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, కొడుకు నన్ను చూసుకోవట్లేదు, అంతా ఇచ్చిన తర్వాత వదిలిపెడుతున్నారు. కొంతమందిని తీసుకొని వెళ్ళి వృద్ధ ఆశ్రమంలో పదేస్తున్నారు. ఈరోజు వాళ్ళందరికీ హెచ్చరిక ప్రభు చేస్తున్నాడు, మీరు చూసుకోవాలి, మీకు ఇచ్చిన బాధ్యతను చక్కగా చేయాలని. అలాంటి తల్లిదండ్రులు ఏడుస్తున్న కన్నీరుని చూచి వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతిరోజు యేసు మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. దయచేసి మరొకసారి సమర్పణ చేసుకుందాం. ప్రపంచం మొత్తం ఈరోజు గుడ్ ఫ్రైడే, ప్రపంచానికి గుడ్ ఫ్రైడే, దుఃఖకరమైన ఫ్రైడే. యేసయ్యకు మనకు మంచి ఫ్రైడే. అర్పించుకుందాం, ప్రార్థన చేస్తాం. దేశముల కోసం, మరి మన దేశం కోసం, ప్రపంచం కోసం చాలా ప్రార్థన చేయాలి. ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును ఈ రోజు ఇక్కడికి వచ్చిన ఇక్కడకు వచ్చిన వేలాది వేల మంది బిడ్డలను వేలాది వేల మంది బిడ్డలను DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకొందరు గాక. ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండును గాక. మహిమగాను ఉండును గాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. దయచేసి ఈ
సర్టిఫికేట్ను మీరందరూ కూడా ఏప్రిల్ 7వ తారీఖున తీసుకురావాలి. ఎందుకంటే నేను ప్రతిరోజు చెప్పుకుంటూ వస్తున్నాను, మేము ఏ విధంగా గురువుల కన్యాస్త్రులు మాట పట్టును నూతనీకరిస్తాము సంవత్సరంలో ఒకసారి, అలాగే మీరిచ్చిన ఈ సమర్పణ జీవితాన్ని నూతనీకరించుకోవాలి. అందువల్ల దయచేసి కింద మీ పేర్లతో కుటుంబ పేర్లు రాసుకున్నారు, కాపాడుకుంటూ వస్తున్నాం. రాబోయే నెలలో కూడా సంవత్సరాల్లో కూడా ప్రభు కాపాడాలని నూతనీకరణ జరుగుతుంది. ఏప్రిల్ 7 దయచేసి కార్డుతో రండి, సర్టిఫికేట్తో రండి. ఎవరికైతే సర్టిఫికేట్ లభించలేదో వాళ్ళకి ఆ దినమున మీరు నంబర్ చూపిస్తే మీకు ఆ రోజు ఇస్తాం. దిస్ పర్టికులర్ కాన్సక్రేషన్ సర్టిఫికేట్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఆన్ April 7 because we will be renewing the consecration on that particular day. So come as a family, be blessed. ఈరోజు మొదటి రోజు మరి నవదిన ప్రార్థన. ప్లీజ్ దయచేసి ఈరోజు పవిత్ర శుక్రవారం కావున అందరూ కూడా ఆరాధనకు వెళుతుంటారు. తర్వాత అందరికీ లింకును పంపండి. మిగిలిన టైం వేస్ట్ చేయకుండా ఈ ప్రార్థనలో పాల్గొనేటట్టు ప్రజలకు సహకరించండి. ఇప్పుడు మనము మరి 7 వాక్యములు కావున మనకు ఉన్నది ఇంకా 2 గుర్తులే కావున మరి 4 మరి 5వ వాక్యాన్ని కలిపి చదవబోతున్నాం, పాడబోతున్నాం. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున ఏలీ ఏలీ లామా సబక్తాని అని యేసు బిగ్గరగా కేకబెట్టెను, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అని దానికి అర్థం. అప్పుడప్పుడు మనం కూడా విడనాడిబడినట్టు అనిపిస్తుంది ఒంటరిగా. ఇవన్నిటిని ఈ టైంలో తీసుకొస్తే స్వస్థతలు జరుగుతాయి. Matthew 27:46. At about 3 o'clock, Jesus cried out with a loud voice, saying, Ele, Eloi, lema sabachthani. My God, why have you forsaken me? Sometimes you feel lonely, forsaken, abandoned. That experience you can bring. This time it will be healed. Amen. యోహాను 19:28. పిదప యేసు అందరి సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమగుచున్నది అని ప్రభు చెప్పాడు. John 19:28. When Jesus knew everything is over now, finished, he said, I am thirsty. మదర్ తెరెసా సిస్టర్స్ కాన్వెంట్కి వెళితే చెరువు క్రింద ఈ వాక్యం ఉంటుంది. మనం కూడా ఆ దప్పికను తీర్చే వెరోనికా లాగా, సిమియోను లాగా ప్రార్థన చేద్దాం, పాడుదాం. ప్రియమైన సహోదరి సహోదరుల రెండింటిని కలిపి ఈ గుర్తులో పాడబోతున్నాం. ధ్యానించుచుంటిని సిలువపై పలికిన విలువైన నీ మాటలు. ధ్యానించుచుంటిని సిలువపై పలికిన విలువైన నీ మాటలు. ప్రాణాత్మలను చేరదీర్చు జీవమూటలు. ప్రాణాత్మలను సేద తీర్చు జీవమూటలు. మోక్షములకు చేర్చు మాటలు. మోక్షములకు చేర్చు మాటలు. పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా, ధ్యానించుచుంటిని సిలువపై పలికిన విలువైన నీ మాటలు. దేవా నా దేవా నన్ను విడనాడితెందుకు, చెవినీయవే నా ప్రార్థనకు. దేవా నా దేవా నన్ను విడనాడితెందుకు, చెవినీయవే నా ప్రార్థనకు. అనికేత వేశావా శిక్షణనుభవిస్తూ, అనికేత వేశావా శిక్షణనుభవిస్తూ, పరలోక మార్గము సిద్ధము చేస్తూ, పరలోక మార్గము సిద్ధము చేస్తూ.
సర్వ సృష్టికర్తను నే తప్పిక గొనుచుంటిని, వాక్యము నెరవేర్చుచుంటిని. సర్వ సృష్టికర్తను నే దప్పిక గొనుచుంటిని, వాక్యము నెరవేర్చుచుంటిని. అని సత్యము తెలిపావా కన్నులు తెరచుటకు, అని సత్యము తెలిపావా కన్నులు తెరచుటకు, జీవజలమును అనుగ్రహించుటకు, జీవజలమును అనుగ్రహించుటకు. ధ్యానించుచుంటిని సిలువపై పలికిన విలువైన నీ మాటలు. అర్పించుదాం మన తప్పికను తీర్చే దేవునికి మన ప్రార్థన. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 6, 7 ఈ రెండు సిలువ నుండి ప్రభు పలికిన మాటను కలిపి మనం ధ్యానిస్తూ పాడుతూ ముగించబోతున్నాం. దానికి ముందు ఏప్రిల్ నెలలో 10 నుంచి 13వ తారీఖు వరకు ఎలా మన పరిస్థితిని ఉత్థానం అవ్వాలని ఇంగ్లీష్లో వడకం జరుగుతుంది. అలాగే 22 సాయంత్రం నుంచి 26 సాయంత్రం వరకు ఎలా మన క్లిష్ట పరిస్థితి నుండి దేవుడు లేపుతాడు అని అంశం మీద పునరుత్థాన యేసు ప్రభు మీ ఇంటికి శాంతి సమాధానం చేకూర్చే కార్యములు ఎలా చేస్తాడని నేర్చుకునే ప్రత్యేక వడకం జరుగుతుంది. మీరందరూ ఆహ్వానితులే. సో 10 to 13, 10th afternoon morning to 10th evening to 13th afternoon, we'll be having a special retreat how to resurrect from our problems. And 22nd evening to 26th evening, we'll be having special retreat on resurrection in Telugu. So come and be blessed. గమనించండి, సోషల్ మీడియా అన్నీ కూడా పనికిరాని దాన్ని వాడడం కంటే యేసు ప్రభు గురించి స్ప్రెడ్ చేయండి. 7వ తారీఖు ఏప్రిల్ 7 కారుణ్య ప్రార్థన మహోత్సవం జరుగుతుందని ప్రజలకు తెలియచేయండి ప్లీజ్. నా తరఫున మీరు హోంవర్క్ చేయండి. కరపత్రికలు ఉండవు, ఆ కాలం పోయింది. ఇప్పుడు మీరే కరపత్రికలు. దోస్ డేస్ యూస్ టు ప్రింట్ ప్యాంప్లెట్స్ అండ్ డిస్ట్రిబ్యూట్. దానికన్నా ఎక్కువగా పోయిన సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చారు జనాలు, చూశారు మీరు. ప్లీజ్ స్ప్రెడ్ దిస్ మెసేజ్ అబౌట్ 7th April, a great feast of divine mercy to the people, because Jesus wanted to celebrate this particular feast in a grand manner. ఆ రోజు ఉదయం 9:30 గంటలకల్లా పాపస్నానం కోసం గురువులు వేచి ఉంటారు. రండి, ముందుగానే చేసి ముందు వస్తే మీకు ముందు లోపల స్థలం ఉంటుంది, లేకపోతే బయట నుండి లేకపోతే పై నుండి చూడాలి.
come early so that you can be inside. 9:30 there will be confessions and special blessings for you. Please spread this message in all the media as possible. Jesus wanted it. యోహాను 19:30 యేసు ఆ రసమునందుకొని సమాప్తమైనదని తల వంచి ప్రాణమును విడిచాడు. ఆ రోజే ఈరోజు. John 19:30 when Jesus received the wine, he bowed down and gave up his spirit. That day is today, Good Friday. Luke 23:46 రెండవ వచనం, లూకా 23:46 అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని పలికి ప్రాణమును విడిచాడు. The Lord Jesus cried with a loud voice, saying, Father, into thy hands I commend my spirit. తలంచుదాం. ఆ మౌనం పాటించి ఈరోజు ధ్యానించాం. యేసు శిలువ క్రిందికి వస్తాం. ఈ సెంటర్ కోసం ప్రార్థించండి. సెంటర్లో కొన్ని మంచి పనులు చేయటానికి కొన్ని నిర్ణయములు జరుగుతున్నాయి. అది మీకు మేలులు జరిగించే ప్రార్థన. ప్రజలకు అనుకూలమైన వాతావరణం, కూర్చొని వింటున్నప్పుడు వాక్యం వినటానికి అవకాశం, మంచి అవకాశం. అలాంటిది కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి దేవుడు పర్మిషన్ ఇచ్చి అన్నీ చక్కగా జరగాలని ప్రభుని ప్రార్థించండి. ప్రార్థనతో పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. సమాప్తమైంది లోక విమోచన కార్యం, నెరవేరెను ఘన సంకల్పం. సమాప్తమైంది లోక విమోచన కార్యం, నెరవేరెను ఘన సంకల్పం అని ప్రకటన చేసావా కలువరిగిరి నుండి, అని ప్రకటన చేశావు కలువరిగిరి నుండి. పని ముగించి నీ తండ్రిని ఘనపరచి, పని ముగించి నీ తండ్రిని ఘనపరచి. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచుంటిని, నీ యొద్దకు వచ్చుచుంటిని. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచుంటిని, నీ యొద్దకు వచ్చుచుంటిని అని విన్నవించావా విధేయతతోటి, అని విన్నవించావా విధేయతతోటి. తల వంచి తృప్తిగా విజయము చాటి, తల వంచి తృప్తిగా విజయము చాటి. పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా. పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా. ధ్యానించుచుండిని సిలువపై పలికిన విలువైన నీ మాటలు. ప్రార్థనతో రేపటి దినం సాయం సమయంన 10 గంటల నుంచి 1 గంటల వరకు, మరునాడు ఆదివారం 10 గంటల నుంచి 1 గంటల వరకు జరుగుతున్న పునరుత్థాన పండుగ కోసం కూడా ప్రార్థించండి. ఆదివారం వచ్చేవాళ్ళు దయచేసి లంచ్ ఉండదు, అందువల్ల మీరు భోజనం తెచ్చుకొని వచ్చి ఇక్కడ భుజించవచ్చు. Those who are coming on Sunday, lunch will not be provided as we don't know the number. So you bring your lunch and you can have it here and be blessed. చివరి గుర్తు చెప్పి యేసు ముందు తల వంచి ఆశీర్వాదముల కొరకై సిద్ధపరచుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పవిత్ర వారంలో ప్రవేశించిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ సిలువ శరణు కోరుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గుడ్ ఫ్రైడే సాంగ్యాలు లోకమందులో జరుగుతున్న స్థలం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ రక్తముతో కడుగబడాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 10 నుంచి 13వ తారీఖు ఇంగ్లీష్ వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 22 నుంచి 26 వరకు ఉత్తానమైనటువంటి యేసు ప్రభు వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఏప్రిల్ 7వ తారీఖున నీ పండుగ కోరుకున్న పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట ఎక్కడెక్కడ వెళ్ళామో తపస్సు కాలంలో అక్కడ విన్నపాలు రాసిచ్చిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న వాళ్ళందరి మీదను విన్నపాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద శ్రద్ధ వహించి రోజు ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. అల్ఫోన్సా, స్వర్ణ, దీపిక, రేవతి, లావణ్య మరియు సెబాస్టిన్, ఆరోగ్యం, శాంసన్ మీ అందరినీ దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దయగల తండ్రి, ఈరోజు గుడ్ ఫ్రైడే. మాకు గుడ్ ఫ్రైడే, నీకు దుఃఖకరమైన ఫ్రైడే. మా దుఃఖమంతా నీవు మోసావు, మా బాధలని మోసావు, మా పాప శాపాల్ని వహించావు. అందువలన నీవు పొందిన దెబ్బలచే మా అందరికీ పాప శాపము నుండి, వ్యాధి బాధల నుండి, సైతాను నుండి విడుదల, స్వస్థత, అద్భుతాలు జరుగునుగా. Today is a good Friday. All good things to happen. You died on the cross for us. It was a sad day for you, but for us it's a good day, Lord. Thank you, Lord, for all the good gifts come from heaven. James 1:17 says, may all these things come on Good Friday. Good things happen in Jesus' name. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. నవదిన ప్రార్థనలో మొదటి రోజులోపు చేసిన ప్రార్థన ద్వారా పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాబోయే పండుగ కోసం సిద్ధపరిచి దీవించునుగాక. ఆమేన్. As we have entered into the first day of Novena before the feast of divine mercy, may the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you and remain with you forever and ever. ఆమేన్. ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. ఈ పాటను రాసిన ఎల్వి స్టీఫెన్సన్ పాస్టర్ గారిని, పాడినటువంటి పాస్టర్లందరినీ ప్రభు దీవించునుగాక. గాడ్ బ్లెస్.